శుభాకాంక్షలు. 79వ సంవత్సరం. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలంటే 15th ఆగస్టు వస్తుందంటే ఏం జరుగుతుంది, మొదల ప్రిపరేషన్ అయి ఉంటారు, మంచిగా చక్కగా రెడీ అయ్యి. ఎందుకనంటే మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మంచి చక్కగా మనము మార్నింగ్ లేవగానే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా టిఫిన్స్ తిని తర్వాత స్కూల్కి వస్తారు. అవునా కదా? ఇస్తారు. మన ఇంత సైలెన్స్గా ఉంటే మనకు అంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారికి ఏంటంటే ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు కానీ శాస్త్రవేత్తలు, ఇంకోటి ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఎంతో మంది గొప్ప వాళ్ళు ఎక్కడి నుంచి ఏంటంటే కింది స్థాయి నుంచి వెళ్ళన్నారు. వాళ్ళు సామాన్య ప్రజలు చాలా మంది మన దేశం కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసుకున్నారు. ఇప్పుడు అదంతా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటికి ఆర్మీ కానీ ఏదైనా మనకు దేశాన్ని భద్రత అనేది కల్పిస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం రెగ్యులర్గా స్కూల్కు రావాలి. అంటే ఒక రోజు మనం స్కూల్కి పోలేదంటే ఆబ్సెంట్ అయినామంటే మనం స్టడీ అనేది కోల్పోతాం. అందుకని ప్రతి ఒక్క పిల్లలు ఏంటంటే డైలీ మనకు రోజు రిజిస్టర్లు ఏంటంటే ప్రతి నెల అయినా మనం కరెక్ట్ ఉన్నామా లేదా చూసుకోవాలి. ఇంకోటి స్టడీ విషయం రావాలంటే మంచిగా మనకి ఏం చేయాలంటే డైలీ మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. అసలు ఫీవర్స్ ఇప్పుడు నేను దాదాపు ఒక 10 years నుంచి వెళ్ళి ఒక హాస్పిటల్ గానికి వెళ్ళిపోవడం. డైలీ ఒక 10 నిమిషాలు మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటాం. అందుకనే చిన్న పిల్లలకి చాలా మందికి ఫీవర్స్ వస్తాయి, కొందరు హెడేక్ ఉంటాయి, కొందరు కాళ్ళ నొప్పులు, చాలా మంది బాధపడతాను. ఎందుకనంటే మనం ఫస్ట్ మన హెల్త్ కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే డైలీ మంచిగా బ్రీతింగ్ అనేది తీసుకోవాలి, ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ వదిలేయాలి. అందుకని ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఎందుకంటే స్వతంత్ర సమయం అంటే మంచిగా పచ్చదనం అనేది అంటే ఇప్పుడు వందే మాతరం ఇప్పుడు చాలా మంది ఉంటారు. గేయం ఎప్పుడంటే ఇప్పుడు మనం జాతీయ గీతం అందరు పాడతారు, దాని గురించి ఎవరికి తెలియదు. కాకపోతే మీరు పెద్దవాళ్ళు 8th నుంచి ఇప్పుడు మామూలు 5th నుంచి 8th క్లాస్ వరకు ఏంటంటే జాతీయ అసలు ఏంది, ఎందుకు చనిపోయాలి, ఖచ్చితంగా ఏంటంటే జనరల్ నాలెడ్జ్ జీకే అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మంచిగా జీకే ఏంటంటే డైలీ ఒక ½ an hour మీ జీకే మీద కాన్సెప్ట్ చేయండి. మంచిగా చక్కగా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్ కనుగొన్నది ఎవరు?